హాయ్ అండి, నేను మీ పావని. ఈ సంక్రాంతికి స్పెషల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవైతే శనగపిండి వాడకుండా టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికలు. ఈ జంతికల్ని ఒక్కసారి ట్రై చేశారంటే ఈజీగా వచ్చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉండటం వలన మీరు వీటిని ఎక్కువసార్లు చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఇవి ఫస్ట్ టైం మీరు చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ జంతికల్ని మనం మినపప్పుతో చేస్తాము. దీనికోసం నేను 1/2 కిలో మినపప్పుని తీసుకున్నాను. ఫస్ట్ మినపప్పుని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ పప్పుని వేసి కప్పుకి 3 కప్పుల చొప్పున వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టి 3-4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలి. ప్రెషర్ కుక్కర్ చల్లారిన తర్వాత మూతను తీసుకోవాలి. మినపప్పు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన మినపప్పుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన మినపప్పు పేస్ట్ చాలా స్మూత్గా వెన్నలాగా ఉంటుంది. ఈ పేస్ట్ని జంతికల ముద్ద కలిపే బౌల్లోనికి తీసుకోవాలి. బ్యాటర్ అయితే స్మూత్గా గమ్మీగా వీటితో చేసే జంతికలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్లో 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల చొప్పున బియ్యం పిండిని వేసుకోవాలి. నేను 2 కప్పుల మినపప్పును తీసుకున్నాను, అందుకే 4 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇందులో 1/2 కప్పు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ సేమిర్చి పౌడర్, అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సేమిర్చి పౌడర్కి బదులుగా కారం పొడిని కూడా వాడచ్చు. సేమిర్చి కంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కారం పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు జంతికలు వేసుకునే గొట్టాన్ని తీసుకొని అందులో ఈ పిండిని వేసి జంతికలు ఒత్తుకోవడమే. ఇవి షేప్ ఎలా వచ్చినా పర్లేదు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే. ఆల్మోస్ట్ ఈ జంతికలను ఈజీగానే వేసుకోవచ్చు. ఇన్ కేస్ పిండి గట్టిగా అయ్యి జంతికలు రాకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరుగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మధ్యలో తిప్పుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ క్రిస్పీ మినపప్పు జంతికలు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ట్రై చేయమనండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.